మొత్తానికి కేజ్రీవాల్ కూడా 7 రోజుల కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసినటువంటి ఆయన్ను 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. అయితే ఓవైపు కవితను 10 రోజుల కస్టడీ ఇచ్చింది, ఆ తర్వాత ఈయనని 7 రోజుల కస్టడీ ఇచ్చింది. ఈ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చుండబెట్టి ప్రశ్నలు అడగబోతా ఉన్నారా? అసలు ఈ డీల్ వ్యవహారం ఏంది? లిక్కర్ స్కామ్ కేసులో మరింత దూకుడుగా ఈడీ ముందుకు పోతా ఉన్నటువంటి సందర్భంలో ఇటు విపక్ష పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ బహుశా అలా చేసి ఉండకపోవచ్చు, కావాలనే ఎన్నికల స్టంట్గా దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాడుకుంటుంది అని చెప్పి ఎన్నికల్లో విపక్షాల నోరు కట్టేయడం కోసం వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకుండా యుద్ధానికి దింపే కార్యక్రమం చేస్తుందన్నట్టుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ అరెస్టు అనేది చాలామంది ఇబ్బంది పడ్డారు. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎస్ ఈడీ అరెస్ట్ చేస్తే తప్పులేదు, కానీ ఈడీ కేసు నమోదు కాగానే బీజేపీలో చేరుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఉండకపోవడమే దుర్మార్గం అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ కేవలం నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేటువంటి వాదనలు బలం చేకూర్చే విధంగా మోడీ వ్యవహారం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది.